ఇన్ని కాయలు పడిపోతే ఇక మీరు ఏం కొనుక్కుంటారు? దేని పని చేయాలి? అది నేను ఫుడ్ రాసిద్దాను. ఇటు అవసరం లేదు. కొద్దికాయ లేదు, అన్ని 4,000 5,000 వేరిన కూలీలకి నాటి ఇక్కడే కాదు, కుప్రాయిలో అయితేనే కొంటారు, పగిలిన కాయలు అసలు కొనరు. ఎదరి తోటలో ఫుల్లుగా రాని అది అన్నారగూడెం గ్రామం, తల్లాడ మండలం, ఖమ్మం జిల్లా. మేము ఇక్కడ ఇల్లందు మండలంలో పోలవరం దగ్గర మామిడి తోటలో కొన్నాం. దాదాపు ఒక 150 ఎకరం దాకా కొన్నాం. ఇవాళ రాత్రి వచ్చిన వర్షానికి బాగా కాయలన్నీ రాలిపోయినాయి. ఈ ఎక్కడెక్కడో అప్పులన్నీ తీసుకొని వచ్చి కట్టినాం తోటలకి. ఈ అప్పులన్నీ ఎట్లా తీరవాలో తెలియట్లే. ఈ గాలి దుమ్ముకి కాయలన్నీ రాలిపోయినాయి. మార్కెట్కి వెళ్తే ఈ కాయలు 5 రూపాయలు 4 రూపాయలకు కూడా తీసుకోరు కేజీ. వీటి ఏం చేయాలో తెలియట్లేదు. మాకు ఈ ప్రభుత్వం ఏదైనా కొద్దిగా సాయం చేస్తే ఏదో మేము కొద్దిగా బయటపడతాం అప్పుల నుండి. లేకపోతే ఇక మేము చావే దిక్కు ఇక మాకు. ఇక్కడే కాకుండా ఇంకా మా బంధువులు కూడా చాలామంది తోటలు తీసుకున్నారు. దాదాపుగా మా అందరూ కలిపి ఒక 200 ఎకరం దాకా ఉండిద్ది. ఈ 200 ఎకరాల్లో దాదాపుగా ఒక 50 టన్నులు కాయ రాలిపోయి ఉండిద్ది. చెట్లు కూడా ఇరిగిపోయినాయి. మా తోట ఆసాములు కొద్ది గొప్ప తీసేస్తారేమో అంటే తీసేసేటట్లేదు. మేము వ్యాపారంలో బాగా లాసిపోతున్నాం. ఈ రాలిన కాయ ఎటు తీసిపోవాలో తెలియదు. చెట్ల కింద కుళ్ళిపోవటమే లేని మార్కెట్కి తీసుకెళ్ళినా గిట్టుబాటు ధర ఉండదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు మాకు. ఈ ఏరిన కూలోళ్ళకి వీటికి బండి కిరాయిలకు కూడా మాకు ఈ రాలిన కాయలు మాకు రావు. ఏరిన కూలీల మందం కూడా డబ్బులు రావు. ఈ మార్కెట్కి వేసుకెళ్తే మార్కెట్లో వాళ్ళు గాలిదుమ్ము కాయలని కొనడానికి కూడా ఎవరు దగ్గరికి రారు. చేసేది ఏం లేదు. ఏదైనా కానీ ప్రభుత్వమే చూసుకోవాలా. కొద్దిగా గొప్ప మాకు సాయం చేస్తే కొద్దిగా మేము అప్పుల నుండి కొద్దిగా బయటపడతాం. ఈ సొంత పెట్టుబడులు కూడా రావు ఇప్పుడు ఈ గాలిదుమ్ము వల్ల. ఫుల్గా రాలిపోయినాయి, చూస్తూనే ఉన్నారుగా ఈ వీడియోలో. చేసేదేం లేదండి. మీరే ప్రభుత్వం వారే ఏదో ఒకటి చేసి కొద్దిగా మాకు సాయం చేసేది ఎట్లా చూడండి. మొత్తం ఏదైతే రైతులకి ఎంత డబ్బులు చెల్లించారు, ఇప్పుడు మీకు ఎంతవరకు నష్టం వచ్చి ఉంటుంది? మేము దాదాపుగా ఒక 50 లక్షల వరకు పెట్టినామండి బయట తీసుకొని వచ్చి. ఇక ఇందులో దాదాపు సగానికి ఎక్కువే రాలిపోయినాయి. సగం కూడా లేవు చెట్ల మీద. ఈ కోసిన వాటికి పెట్టుబడులు కూడా రావు. మందులు కొట్టినాం. ఈ ఆకులు కానుండి మందులు కొట్టి కావిలోలని వీటి పెట్టి ఏమీ వచ్చేటట్లు లేవు. ఏం చేసినా కానీ కొద్దిగా ప్రభుత్వం ఎంతో కొంత సాయం చేస్తే కొద్దిగా బాగుంటుందండి. మాకు
దాదాపుగా ఒక 20-30 లక్షల దాకా లాస్ వస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ మార్కెట్కి వెళ్తే ఏమీ రావండి. వీటిని తీసుకుపోవటం కూడా దండగే. గాలిదుమ్మకాయ ఎవరు కొనరు, ఎవరైనా తినడానికి కూడా ఇష్టపడరు. కింద పడ్డ కాయలు ఎవరు తినడానికి ఇష్టపడరు. ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఏదైతే ఈ వ్యవసాయానికి సంబంధించిన అధికారులు కొద్దిగా మా తోటలలోకి వచ్చి కాయలన్నీ రాలిని చూసి కొద్దిగా ప్రభుత్వానికి చెప్తే మాకు ఎంతో కొంత సాయం చేసిన వాళ్ళు అవుతారు. కొద్దిగా బాగా ఇబ్బందిగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మాకు ఎటు ఏ మార్కెట్కి తీసుకెళ్ళినా కానీ రాలిన కాయలు ఎవరు కొనరు. కొద్దిగా ఇది ప్రభుత్వం దాకా తీసుకెళ్ళేటట్టు అధికారులు చూస్తే అదే కొద్దిగా మేలు చేసిన వాళ్ళు అవుతారు. మాకు ఏదైనా కానీ మీతోనే ఉంది. ప్రభుత్వం ఏది చేస్తే ఇక అలా చేయాలి.